ఈ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. అందరూ చెప్పండి, నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. చాలాసార్లు మన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, అందరికీ తెలిసిన విషయమే. మనకు లోబడకుండా శరీరానికి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలకు ఎక్కువగా లోబడి లొంగి ఉండేటువంటిదిగా ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యము మనకు ఏమి తెలియపరుస్తుంది అనంటే, మన హృదయాన్ని మనము లోపరుచుకోవాలి అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తుంది. చాలా పర్యాలు నేను ఈ వాక్యాన్ని చెప్పాను. అయితే అప్పుడప్పుడు జ్ఞాపకం చేయటం విశ్వాసులకు చాలా అవసరం కాబట్టి సందర్భం వచ్చినందున 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు అని మనము చూస్తాం కదా. ఆత్మానుసారమైన మనసు 3 ఉన్నాయనుకోండి. ఒకటి ఆత్మ, మధ్యలో ఉన్నది మనసు లేక ప్రాణము, ఇటు శరీరము ఉన్నదనుకోండి. ఇప్పుడు ఆత్మ, శరీరము ఒక్కసారే ఉపయోగించబడాయి, ఒక్క పదం ఒక్కొక్కసారే ఉపయోగించబడుతున్నాయి. మనసు అనేది మాత్రం 2 సార్లు ఉపయోగించబడుతుంది. ఎందుకు అనంటే, ఆత్మను అనుసరించి, అనగా దేవుని అనుసరించి, వాక్యమును అనుసరించి, దేవుని ఇష్టాన్ని అనుసరించి ఉండేటువంటి మనసు కీలకం. మన మనసు అదే హృదయం. మన మనసు, మన హృదయం, మన ఆలోచన చాలా కీలకం. అది ఆత్మను అనుసరించి ఉన్నప్పుడు దైవికమైన కార్యాల్లో మనం ఉంటాం. అలా కాకుండా శరీరమును అనుసరించి మనసు ఉంటే, అంటే శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన పాపపు ఆలోచనలు. మీరు అడగచ్చు, పాస్టర్ గారు మేము రక్షించబడ్డాం కదా, అయినా కూడా పాపపు ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు వస్తాయా? దేవుడు మమ్మల్ని కాపాడడా? దేవుడు మమ్మలను ఆయన చేతిలోకి తీసుకొని ఇక మేము పాపం చేయలేకుండా, తప్పిదం చేయలేకుండా మమ్మల్ని చేయలేడా అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఖచ్చితంగా అలా కాదని చెప్తున్నాను. దేవుడు అలా చేయరు. చెయ్యగలడు కానీ చేయడు. ఎందుకు చేయడు అనంటే, నీ జీవితం మీద నీకు పూర్తి స్వాతంత్రాన్నిచ్చి, నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, నీ జీవితం మీద నీకు పూర్తి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చి, నీ అంతట నీవే ఆత్మానుసారమైనటువంటి జీవితం కావాలని కోరుకొని రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకొని రావాలి. దేన్ని కోరుకొని రావాలి? ఆత్మానుసారమైన మనస్సునే నేను కలిగి ఉంటాను, వాక్యానుసారమైన జీవితాన్నే నేను కలిగి ఉంటాను, దైవికమైన పద్ధతినే నేను అనుసరిస్తాను, లోక సంబంధమైనటువంటి వాటికి నేను నో అని చెప్తానని నీ అంతట నువ్వే ఒక నిర్ణయం తీసుకొని దేవుని వాక్యాన్ని, దైవికమైన విషయాలను నా జీవితంలోకి నేను అనుమతిస్తానే కానీ లోక సంబంధమైన వాటిని నా జీవితంలోనికి అనుమతించను అని నువ్వే నిర్ణయించుకుని అలా చేయాలి. ఈ వాక్యం అదే మనకి చూపిస్తుంది. 12వ వచనం చూడండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను, చూడండి, మనస్సు లేక హృదయము, ఆలోచనలు అనేటువంటివి మనము స్వాధీనం చేసుకోవాలి. వాటికి మనము నో అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ వితర్కం అనేది ఒకటి జరుగుతుంది. అక్కడ ఒక ఏం చెప్పాలి, దాన్ని వాదన ఒకటి జరుగుతుంది. ఇది చేద్దామా, అది చేద్దామా, ఇలాగుందామా, అలా ఉందామా, మంచి చేద్దామా, చెడు చేద్దామా, దైవికంగా ఉందామా, లోక సంబంధంగా ఉందామా, అవి ఆలోచన. ప్రతి చిన్న విషయంలో కూడా 2 రకాలైన ఆలోచనలు మనసులో, అవి ఒక లాయర్స్ ఎలాగైతే కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారో అలా ఉంటాయి లోపల. 2 లాయర్లు, శరీర సంబంధమైన లాయరు, ఆత్మ సంబంధమైన లాయరు, ఇద్దరు వచ్చి అక్కడ డిబేట్ చేస్తారు. అంటే వాళ్ళు గట్టిగా వాదించుకుంటారు. వాదించుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలనంటే, దేనికి ప్రాధాన్యత ఇస్తావో నిర్ణయించుకోవాలి.
ఇదే మనసులో మనము చిత్తం, నిర్ణయం అని అంటారు చూడండి, నిర్ణయించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నీ ఆజ్ఞలను నేను గైకొనేటట్లుగా నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను. ఈ మనసు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటిని చేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏమో మన కంటికి కనబడవు, వెంటనే మనకు ఫలితార్థాలు కనబడవు. ఏ దేవుణ్ణి నమ్మనోడు కూడా పక్కింట్లో ఫలానా వెంకటేశ్వర్లు ఉన్నాడంటే నమ్ముతారు. ఎందుకంటే పక్కింట్లో వెంకటేశ్వర్లు కనబడుతూ ఉంటాడు, అందుకని ఆయన ఉన్నాడని నమ్ముతాడు. దేవుని నమ్మనోడు కూడా కంటికి కనబడేవి, వినబడేవి, ఈ 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపలికి వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎక్కువ ప్రభావం చూపిస్తాయి మన యొక్క హృదయం మీద. అందువలన కోరి దేవుని యొక్క మార్గాన్ని మనము కోరుకోవాల్సి వస్తుంది. ఇదైతే కోరనక్కర్లేదు, చూసామా లోపలికి వచ్చేస్తుంది, వింటున్నామా లోపలికి వచ్చేస్తుంది. అలాగే మనం ఒకవేళ రుచి చూసామా అది లోపలికి వచ్చేస్తుంది. అంటే ఇది కంటి ముందు కనబడేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అయితే ఆత్మానుసారంగా జీవించటానికి మాత్రం నువ్వు ముందుగానే నిర్ణయించుకోవాలి. అబ్బాయి, నాకు ఒక 100 ఆలోచనలు వచ్చినా 100 ఆలోచనల్లో ఒకవేళ 20 దైవికమైన ఆలోచనలు, 80 లోక సంబంధమైన ఆలోచనలు వస్తే నేను ఈ 80 లోక సంబంధమైన ఆలోచనలకి కాదని చెప్తాను, 20 దైవికమైన ఆలోచనలకే అవునని చెప్తాను. అలా నా హృదయాన్ని నేను లోపరుచుకుంటాను అని మనంతట మనమే నిర్ణయం తీసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఈ నిర్ణయం కూడా ఎలాంటి నిర్ణయం అంటే ఇది తుది వరకు నిలుచు. చెప్పండి, ఏ నిర్ణయం అట? ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈరోజు మనం ఒక తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. రక్షించబడిన మొదటి దినాల్లోనే మనము తుది వరకు నిలిచేటువంటి నిత్య నిర్ణయాన్ని తీసుకొని ఉండాలి. అది ఎల్లప్పుడూ తీసుకుంటూనే ఉండాలి. ఆ నిర్ణయాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మర్చిపోయామనంటే లోక సంబంధమైన మనస్సు వచ్చేస్తుంది. అందుకే ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండటానికి ట్రై చేద్దాం.